ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ద సంస్థ టీజీపీఎస్సీ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత గోప్యంగా భద్రపరచాల్సిన పరీక్షల ఒరిజినల్ ఓఎంఆర్ జవాబు పత్రాలు వేల సంఖ్యలో హైదరాబాద్ రోడ్డుపై ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, హాల్ టికెట్ నెంబర్లు, ఇన్విజిలేటర్ల సంతకాలతో కూడిన ఈ పత్రాలు బహిరంగంగా కనిపించడంతో టీజీపీఎస్సీ భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే శివరాంపల్లి చౌరస్తా నుంచి ఆరాంఘర్ అండర్ పాస్ వరకు శనివారం రాత్రి వేల సంఖ్యలో ఓఎంఆర్ జవాబు పత్రాలు రోడ్డుపై చెల్లాచెదురుగా కనిపించాయి. వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల భర్తీ కోసం 2018లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఈ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, పేపర్ కోడ్లు, ఇన్విజిలేటర్ల సంతకాలు స్పష్టంగా ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు పత్రాలను సేకరిస్తూ ఫోటోలు తీయగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత 3 ఏళ్లకు వాటిని స్క్రాప్ చేస్తారు. ఇందుకోసం పత్రాలను చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని రీసైక్లింగ్కు పంపించాలి. వివాదాలు ముగియడంతో 2018లో జరిగిన వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు నిర్ణయించారు. స్క్రాప్ చేయాల్సిన వాటిని నిబంధనలు పాటించకుండా రీసైక్లింగ్ కోసం విజయవాడ తరలిస్తుండగా రోడ్డుపై పడిపోవడంతో గోప్యత లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న టీజీపీఎస్సీ పొరపాటు ఎలా జరిగిందో గుర్తించే చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పోలీసులతో సహా ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు స్థానికులను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన గుత్తేదారు జబ్బార్ను అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రీసైక్లింగ్ కోసం విజయవాడకు తరలిస్తుండగా వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. ఓఎంఆర్ పత్రాలతో వాహనం అలాగే విజయవాడ వెళ్లిపోయిందని తెలిసింది. ఘటనపై టీజీపీఎస్సీ స్పందించింది. 3 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్లోని ఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించినట్లు ఇన్ఛార్జి కార్యదర్శి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రికార్డుల నిర్వహణ, స్క్రాప్ విధానాలను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు.